సార్ నాకు డౌట్ సార్, కథే అంటే అక్కడ రామ్ చరణ్ సార్ కాదు, బుచ్చిబాబు కాదు, అంటే కథే అంటే కథను నమ్మిన డైరెక్టర్గా నేను వచ్చాను సార్. కథను నమ్మిన డైరెక్టర్గా వచ్చి మీకు నేరేషన్ ఇచ్చినప్పుడు నాలో భయాలు చాలా ఉన్నాయండి. ఇలాంటి స్క్రిప్ట్ ఓకే చేయడానికి, ఇలాంటి ఎమోషనల్ డ్రామా అంటే పెద్ద అంటే యాక్షను, క్రికెట్, రెజ్లింగ్ కాదు సార్. పెద్ద అంటే ఎమోషను. నేను నేరేషన్ ఇచ్చిన ప్రతిసారి నా కళ్ళంట నీళ్ళు వచ్చాయి సార్. అరే అంటే ఏడ్ చేస్తున్నాను కాబట్టి ఏడ్ చేసిన కొన్ని సీన్లు అక్కడ చెప్పడం కూడా తోసేసేవాడిని సార్. కానీ ఇలాంటి స్క్రిప్ట్ని మీరు విన్నప్పుడు మీ ఫీలింగ్ అంటే మీరు ఏమనుకున్నారు సార్? అంటే ఇలాంటి స్క్రిప్ట్ చెయ్యాలనుకున్నారా వద్దా? సుకుమార్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల, సుకుమార్ గారి బ్యాచ్ వల్ల ఆయన ఎందుకో నన్ను చేయమని అడగడం ఏదో ఒకటి ఉంటుంది. లేకపోతే నాకు లేదు కదా ఇంకేదో ఉంది కదా అనుకునే టైంలో సడన్ గా ఇది చేసాము. మన ఇద్దరం ఎప్పటి నుంచో రంగస్థలం టైం నుంచి మనం ఇద్దరం పని చేయాలనుకున్నాం. అవును సార్. అది ఇంత తొందరగా అది ఫస్ట్ సుకుమార్ గారు ఏదో ఉంటే తప్పని మనకు చెప్పారు. బట్ నాకు ఏం నచ్చిందంటే పెద్ద అనే ఫిల్మ్ లో నువ్వు అన్అడల్టరేటెడ్ గా అంటే ఏవి కమర్షియల్స్ గా ఆలోచించడం కానీ ఫ్యాన్స్ పరంగా కానీ ఏ ఉద్దేశం లేకుండా ఆ కథకి ఏది న్యాయం అదే నువ్వు రాసావు, అదే నాకు చెప్పావు. అక్కడ నీ నిజాయితీ నాకు ఫస్ట్ నచ్చింది. ఆ క్యారెక్టర్ లో ఉన్న నిజాయితీ నచ్చింది. పెద్దిగాడి క్యారెక్టర్ లో ఉన్న నిజాయితీ నాకు నచ్చింది. దాని తర్వాత ఏదేమైనా లైఫ్ లో ముందుకు సాగుతూ వెళ్ళాలి అనే పాయింట్ ఇస్ ద బిగ్గెస్ట్ పాయింట్ ఆఫ్ పెద్ది. హర్డల్స్ వచ్చిన ఇంకోటి ఇవన్నీ దేనికి చేస్తున్నారు, కథ ఏంటి, ఆ కథ ఇవన్నీ దేనికి చేస్తున్నారు, ఇన్ని ఆటలు ఎందుకు ఆడుతున్నారు, అదేంటి క్రాస్ ఓవర్ అథ్లీట్. మెయిన్ పాయింట్ అది సార్. మెయిన్ పాయింట్ క్రాస్ ఓవర్ అథ్లీట్. ఆ క్రాస్ ఓవర్ అథ్లీట్ ఒక అథ్లీట్ గా వెళ్ళొచ్చు, ఒక కొంత దూరం వరకు తన జీవితంలో ఏదో ఒకటి సాధించవచ్చు. ఇంత తపంతో హౌ కమ్ హీ వెంట్ దట్ ఫార్ టు డూ దట్ అండ్ అచీవ్ దట్ గోల్. దట్ ఐ ఫీల్ ఐడెంటిటీ, గుర్తింపు కోసం. సార్ నిజంగా చెప్పాలంటే ఈ కథ రాయడానికి మెయిన్ కారణం, మీ దగ్గరికి వచ్చి నేరేషన్ ఇవ్వడానికి కారణం అంటే మీరు ఎప్పుడు మెరుపు టైంలో ఎప్పుడు ఎంట్రీ చేస్తే నాకు స్పోర్ట్స్ సినిమా చేయాలని కోరిక అన్నారు సార్. సార్ టెక్నాలజీ, ఆ గేమ్ తీసే టెక్నాలజీ కానీ స్పోర్ట్స్ ఏదో కుదరక నిజంగా ఈ రోజు నాకు నేను అనుకున్నాను సార్. ఆ రోజు చరణ్ సార్ ఒక స్పోర్ట్స్ చేయాలనుకున్నారు, ఈ రోజు నేను క్రాస్ ఓవర్ పెట్టి అని ట్రై చేశాను సార్. సార్ అంటే ఇది నిజంగా చెప్పాలంటే ఒక మాట ఉంది సార్. ఉప్పెన రిలీజ్ అవ్వలేదండి. కోవిడ్ టైంలో ఉప్పెన ఓటీటీకి అంటున్నారు సార్. ఓటీటీ వేసేద్దాం చాలా వరకు 1 year 12 months వరకు ఒక వెయిట్ చేశారండి. కానీ ఇంకా కోవిడ్ ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలుస్తలేదు సార్. అలాంటి సిచ్యువేషన్లో మా గురువు గారు ఫోన్ చేసి, సుకుమార్ గారు ఫోన్ చేసి అడిగితే, ఎవరు ఇంకా ఏం చేయలేవరా, ఇంక మనం హోల్డ్ చేసాం, ఇంకా ఈ పాండమిక్ ఎప్పుడో తెలుస్తలేదు, మనం వేసేద్దామరా అన్నారండి. ఓటీటీ వెళ్ళిపోతామరా అన్న టైంలో ఇంకేం చేయాలో తెలియక సుకు సార్ని అడిగాను, సార్ ఏం చేస్తే బాగుంటుంది సార్ అంటే, నీ దగ్గర ఉన్న లైన్లు చెప్పరా అన్నారండి. ఈ లైన్ చెప్పాను సార్. ఈ లైన్ చెప్పినంటే సుక్కు సార్ అన్నారండి, ఈ లైన్ అదిరిపోద్దురా, చేయరా, మళ్ళీ కొత్త ఫిల్మ్ అయిపోతుంది, ఐడియా కొత్తగా ఉంది అన్నారు. అవునా అని సార్ మీరు నమ్మరు, నాకు స్క్రీన్ షాట్ ఉంది, మా అసిస్టెంట్ రామన్ గారు కూడా అది బుక్ మరి రాసిపోయి పిఠాపురం దత్తత స్వామి గుళ్ళకి వెళ్ళి కూర్చొని నాకు సెకండ్ ఫిల్మ్లో హీరో రామ్ చరణ్ గారు, మీకు చూపిస్తాను సార్ ఎప్పుడు నా ఏదైనా ఇంటర్వ్యూ. రామ్ చరణ్ గారు అవును సార్, చూపించాను సార్. మీకు హీరో బెల్లం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటాడు, క్యారెక్టర్ సూపర్ ఉంటుంది, పెద్ది అని రాశాను సార్. ఫస్ట్ ఫిలిం ఇంకా రిలీజ్ కాలేదు, సెకండ్ ఫిలిం రామ్ చరణ్ గారితో డ్రీమ్ అంటే నేను అనుకుంటాను సార్, మనిషి గట్టిగా కోరుకుంటే ఏదైనా అయిపోతుంది సార్. గట్టిగా కోరుకోవాలి సార్. నాకు కూడా ఇంత గొప్ప సినిమాలో హీరోగా చేయడం అనేది గొప్ప రైటింగ్ రావడం అనేది, అది కూడా నేను ఎక్కడో అనుకున్నాను, ఎప్పుడో మెరుపు అప్పుడు అనుకున్నాను ఒక స్పోర్ట్స్ సినిమా చేయాలి. మీ సంకల్పమే సార్ అది. అప్పటి నుంచి 10 ఏళ్ళు అయిపోయింది, మెరుపు ఆల్మోస్ట్ 12 years అయిపోయింది. ఆ 12 years నుంచి నా కోరిక, నీ కోరిక ఏదో సార్ ఇద్దరిని సుకుమార్ గారు కలిపారు. సుకుమార్ గారు దేవుడు మా గురుగారు తీసుకొచ్చి, అందుకే నేను ఎప్పటికీ మా గురుగారు 2 పని ఉంటాను సార్. నిజంగా ఏదైనా అంత గట్టిగా అనుకోవాలనేది నాకు మళ్ళీ అనిపించింది. అనుకుంటే సాధ్యం అవుతుంది అనేది.